ఈ రోజు మనం లో క్యాలరీలో టేస్టీగా టోఫు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే టోఫుని ఇలా పీస్ గా చేసుకోండి. మీ దగ్గర కత్తి లేదా చేత్తో ఎందుకు కొలుస్తున్నావు అనుకోవద్దు. ఇలా చేయడం వల్ల కొంచెం క్రంచీగా వస్తుందంట, అందుకని ఇలా చేస్తాం. అందులోకి 2 స్పూన్స్ కర్డ్, కొంచెం నిమ్మరసం, కొంచెం సోయా నుండి చేస్తారు కాబట్టి ఇందులోకి అది బాబులేండ్ అవుతుంది. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పెప్పర్, హాఫ్ స్పూన్ గార్లిక్ పౌడర్, ఒక స్పూన్ లాస్ట్ లో కొంచెం కార్న్ ఫ్లోర్ అన్ని వేసుకున్నాక కొంచెం మెల్లగానే మిక్స్ చేసుకోండి. ఎప్పట్లానే జస్ట్ 5 ml ఆయిల్ వేసుకుని నీట్ గా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇది మీకు తక్కువ క్యాలరీస్ లో ఎక్కువ ప్రోటీన్ వస్తుంది. సో లంచ్ గానీ డిన్నర్ గానీ మంచిగా రైస్ లోకి తినే తర్వాత ఈ రోజు నాది చెస్ట్ అండ్ షోల్డర్స్ ఉండేసరికి ఎప్పట్లానే బేసిక్ మూమెంట్స్ తో ట్రైన్ చేస్తాను. సేమ్ మూమెంట్స్ చేస్తే మీకు ప్రోగ్రెస్ ట్రాక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మజిల్ షాక్ అయితేనే మజిల్ పెరుగుతుంది అని చెప్పి రోజుకో వర్కౌట్ ట్రై చేయకండి. నేను నా వర్కౌట్ ఎప్పుడు 1 అవర్ కి మించి చేయను. ఇన్ని ఇయర్స్ నుండి ఈ బేసిక్ మూమెంట్స్ తో ఇంటెన్స్ గా చేసి ఇలాంటి బాడీ పెంచగలను. సో కొంచెం ఓపికతో మంచి ప్రోటీన్ ఫుడ్ తింటూ మీకున్న టైంలో ఇంటెన్స్ గా చేయగలిగే వర్కౌట్స్ మాత్రమే చేయండి. ఎవరితోనో మనకు కాంపిటీషన్ వద్దు, మనకి మనమే కాంపిటీషన్.